అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు ఒక మంచి రెసిపీని పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే బొరుగుల వడలు. దీనిని పేలాలు కూడా అంటారు కొన్ని ఏరియాలలో. అయితే దానికి కావలసిన పదార్థాలు 4 కప్పుల బొరుగులు నేను తీసుకున్నానండి. వాటిని ఇలా వాటర్ పోసుకొని చక్కగా అందులో ఉన్న వాటర్ని తీసివేసుకోవాలి. ఇలాగా వాటర్ లేకుండా తీసుకున్నాను. అందులోకి ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, చిటికెడు జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 స్పూన్ ఉప్పు, 3 చెంచాల పెరుగు తీసుకున్నాను. వంట సోడా కూడా వేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని అంతటిని చక్కగా కలుపుకోవాలండి. మీకు ఇందులో కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఇలాగా చక్కగా కలుపుకొని వడల్లాగా ఒత్తుకోవాలి. తర్వాత ఆయిల్లో వేస్తున్నాను. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇంట్లో మనకి వడలు తినాలనిపించినప్పుడు చక్కగా త్వరగా ఇన్స్టెంట్గా మనం ఇంట్లో బొరుగుల వడలను తయారు చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మన వంటింట్లో దొరికే వస్తువులేనండి. వాటితో ఇలా మనం చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా హెల్దీ కూడా అండి. మనకి ఇవి లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. హెవీ ఫీలింగ్ రాదు మనకి ఫుడ్ తిన్నప్పుడు. ఇలా మనము కలుపుకున్న మిశ్రమాన్ని అంతటిని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. చక్కగా అన్నింటినీ ఇలాగా ఫ్రై చేసుకున్నాను. చూడండి ఎలా వచ్చాయో వడలన్నీ కూడా ఇలాగా. చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఇందులోకి మనము ఏ రోటీ పచ్చడైనా పెట్టుకోవచ్చండి. పల్లి చట్నీతో కూడా తినొచ్చు, లేదంటే సాస్ను కూడా మనము పెట్టుకొని తినొచ్చండి. సాయంత్రం పూట దీనిని స్నాక్ ఐటెం లాగా కూడా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు అన్నమాట. ఎంతో త్వరగా అయిపోతాయండి. చాలా హెల్దీ కూడా అండి ఇవి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.